చాలా బాగుంది మూవీ. పార్ట్ 1 కంటే గ్రాఫిక్స్ దీంట్లో చాలా ఎక్కువ ఉంది. ఇంకా పార్ట్ 3 కూడా ఉండొచ్చు. మేబీ హోలీ వార్ అని చెప్పేసి లాస్ట్లో డిక్లేర్ చేశారు. పార్ట్ 3 కూడా ఉండొచ్చు. బట్ పార్ట్ 2 ఈజ్ నెవర్ సీన్ బిఫోర్ ఇన్ టాలీవుడ్ మూవీస్ ఆల్సో, హాలీవుడ్ మూవీస్ ఆల్సో. చాలా ఎక్సలెంట్గా ఉన్నాయి. విజువల్ ఎఫెక్ట్స్ చాలా అంటే చాలా బాగున్నాయి. సెకండ్ హాఫ్లో ఒక వార్ అనేది ఇంత గ్రాండియర్గా క్రియేట్ చేస్తారని ఎప్పుడు అనుకోలేదు. బట్ సూపర్ మూవీ, మస్ట్ వాచ్. హీరో పాల్ రివెంజ్ తీర్చుకున్నాడు అంటే వాళ్ళ ఫాదర్ రివెంజ్ ఎంపరర్ని చంపి తీర్చుకున్నాడు. బట్ బ్యారన్ని చంపి తీర్చుకున్నాడు. ఎంపరర్ని ఇంకా చంపలేదు. ఇంకా హాలీ వార్ అనేది గ్రేట్ హౌసెస్తో ఉంది. ఇంకా చాలా బిగ్ పార్ట్ అనేది రావచ్చు. పార్ట్ 1లో ఎంపరర్ ఓన్లీ వాయిస్ కమాండ్స్ వినిపించారు మనకి. ఇందులో ఫేస్ రివీల్ చేశారు. ఫేస్ రివీల్ ఫస్ట్ నుంచి రివీల్ చేశారు. చాలా బాగుంది. ఎంపరర్ కాకపోతే ఇంకా కొంచెం ఎఫెక్టివ్గా పెట్టొచ్చు. బ్యారన్ అంత ఎఫెక్టివ్గా ఉన్నాడు, ఎంపరర్ అంత ఎఫెక్టివ్గా లేడు. విలన్ అంత స్ట్రాంగ్ లేడు. బట్ పార్ట్ 3లోంచి ఇంకా ఎక్స్పెక్ట్ చేయొచ్చు ఎంపరర్ నుంచి. రేటింగ్ ఎంత ఇస్తారు బ్రో? 4.5 out of 5. ఎలా ఉందన్న? బాగుంది. డ్యూన్ పార్ట్ 1 కంటే కూడా 2 బాగుంది. హీరో పాల్ రివెంజ్ తీసుకున్నాడు అన్న సినిమా. తీసుకున్నాడు. వాళ్ళ ఫాదర్ని చంపిన అతన్ని చంపేస్తాడు. అండ్ గ్రాఫిక్స్ ఎక్సలెంట్ ఉన్నాయి, చాలా బాగుంది. పార్ట్ 1 కంటే పార్ట్ 2 బాగుంది. పార్ట్ 1 కంటే 4 రెట్లు బెటర్ ఉంది. అంటే వాళ్ళ పార్ట్ 1లో వాళ్ళ ఎంపైరర్ని చూపెట్టారు, జస్ట్ వాయిస్ కమాండ్స్ ఇస్తూ ఉంటాడు అందరికి. ఇందులో చూపించారు. ఇందులో చూపిస్తారు, లాస్ట్కి చూపిస్తారు. అండ్ దీంట్లో డ్రాగన్ని నడిపే విధానం కూడా బాగా చూపిస్తారు. అదొక 20 minute డ్యూరేషన్ తోటి ఉంటుంది. ఆ గ్రాఫిక్ చాలా బాగుంటుంది. రేటింగ్ ఎంత ఇస్తావు అన్న? దీనికి నా రేటింగ్ వచ్చేసి అవుట్ ఆఫ్ 5 4.5. ఇంగ్లీష్లో చూసారా హిందీలో? ఇంగ్లీష్లో. చాలా బాగుంది బ్రో. ఫస్ట్ పార్ట్ మీద ఇది ఇంకా విజువల్ ఎఫెక్ట్స్ వైజ్, యాక్షన్ వైజ్ అండ్ స్టోరీ అంటే డ్రామా కొంచెం ఎక్కువ ఉంటుంది. డ్రామా లవర్స్కి బాగా అనిపిస్తుంది మంచిగా. అండ్ యాక్షన్ పాల్ రివెంజ్ తీసుకున్నాడు అవ్వాలంటే వాళ్ళ ఫాదర్ని చెప్పారు పార్ట్ 1లో. యా రివెంజ్ అయితే తీసుకుంటాడు. అండ్ పార్ట్ 3 కూడా కంటిన్యూషన్ ఉంటుంది. సో మంచిగా టేకింగ్ వైజ్ బ్యాక్గ్రౌండ్ స్కోర్ అయితే చాలా బాగుంది. హ్యాన్స్ జిమ్మర్ మ్యూజిక్ చాలా బాగుంది. అండ్ అందరు యాక్టర్స్ చాలా బాగా చేస్తారు. మూవీ అయితే చాలా బాగుంది. యాక్షన్ లవర్స్ అందరూ బాగా ఎంజాయ్ చేస్తారు. కాకపోతే కొంచెం పేషెన్స్ ఉండాలి. డ్రామా అయితే ఎక్కువ ఉంది, కొంచెం పేషెన్స్గా చూడాలి. పార్ట్ 1లో ఎంపైరర్ ఉంటాడు కదా, జస్ట్ వాయిస్ కమాండ్స్ ఇస్తాడు అందరికి, వాళ్ళ 5 తెగలకి. ఇందులో చూపించాడు ఆయన ఫేస్ రివీల్ చేశాడు. ఎంపరర్ ఫేస్ రివీల్ చేస్తారు. ఇందులో మొత్తం డిఫరెన్స్ ఉంది బ్రో. ఇందులో ఏంటంటే మెయిన్ ఎక్కువ కాన్సన్ట్రేట్ రివెంజ్ మీద ఉందన్నమాట. ఆయనది రివెంజ్ ఎట్లా తీసుకున్నాడు అనేది చూపిస్తాడు. విఎఫ్ఎక్స్ వైజ్ అండ్ మెయిన్ అయితే బ్యాక్గ్రౌండ్ స్కోర్ వైజ్ చాలా బాగుంది.